వెల్కమ్ టు కేఎల్జీ బొటిక్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వెంకయ్యపాలెం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అచ్చం పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగే ఉంటుంది. ఇదిగో ముఖద్వారం. అటు ఇటు దేవుళ్ళతో దర్శనం ఇస్తూ ముఖద్వారం ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ జ్యోతులను వెలిగించుకోవచ్చు. కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగిస్తున్నారు. మనం కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి చాలామంది వెలిగించి వెళ్ళిపోయారు. ఇదిగో వెంకటేశ్వర స్వామి ముఖద్వారం. ఎదురుగా ధ్వజస్తంభం ఆహ్వానం పలుకుతుంది. ఎంతో ఆహ్లాదకరమైన ఈ టెంపుల్లో అడుగు పెట్టగానే ఎంతో పాజిటివ్ వైబ్స్. చుట్టూ పెద్ద తిరుపతిలో ఎలా అనిపించిందో ఈ గుళ్ళోకి వెళ్ళినప్పుడు అదే ప్రశాంతత కనిపించింది. ఎంతో సంతోషంగా ఉంది. గుడికి కార్తీక మాసం మొదలుపెట్టిన కాడించి అనుకుంటున్నాం వెళ్ళాలి అని. అందరి ఫ్రెండ్స్తో వెళ్ళాలి కదా అనుకున్నాం కదా, అందుకే ఒకళ్ళు కుదిరితే ఒకళ్ళు కుదిరేది కాదు. అలా ఆఖరికి కార్తీక మాసం ఆఖరి వారం అయ్యింది. ఇదిగోండి ముఖద్వారం వెనక వైపు ఎంట్రన్స్. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఈ గోల్డెన్ టెంపుల్ చూసుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ ఆ శ్రీనివాసుని దర్శనం కోసం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని ఆ దేవుని దర్శనం చేసుకున్నాం. ఆయన దర్శనం 15 నిమిషాలు అలా నిలబడి ఆయన హారతి వెలుగులో ఆయన ముఖం చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మనసులో ఎంత బాధపడుతున్నా అంత మాయమైపోయింది. ఆ దేవుడే కనపడ్డాడు. మనసులో ఏమీ అనిపించలా. ఆ దేవుణ్ణి చూస్తూ ప్రశాంతంగా అలా నిలబడిపోయాం. ఆ హారతి వెలుగులో ఆ దేవుని దర్శనం ఎంతో చక్కగా జరిగింది. చుట్టూ పెద్ద తిరుపతిలో వెనక వైపు కూర్చున్నట్టుగా అలాగే అనిపిస్తుంది. గుళ్ళోకి వెళ్ళగానే కూడా పెద్ద తిరుపతి వచ్చేమేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతో సంతోషంగా ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఆఖరికి ఆ దేవుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ దేవుని ప్రసాదం తీసుకొని కట్టు పొంగలి ఎంతో రుచిగా ఉంది. ఆ ప్రసాదం తీసుకొని అది ఆరగించి ఇంకా అక్కడ ఫినిష్ చేసుకొని ఆటో ఎక్కి మళ్ళీ శైవక్షేత్రం వెళ్ళాం. అది కూడా వెంకటేశ్వర స్వామి వెంకయ్యపాలెం గుడి ఆ చెరువులోనే ఉంటుంది. విజయవాడకి దగ్గరలో వెంకయ్యపాలెం దాటుకొని శైవక్షేత్ర దర్శనం చేసుకోవచ్చు. శైవక్షేత్రంలో శివలింగాలు, ఎన్ని శివలింగాలు అంటే కోటి శివలింగాల మధ్య ఆ శివుని దర్శనం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. కార్తీక మాసం 4 ధ్వజస్తంభాల మధ్య ఆ దీపారాధనలు, చుట్టూ ఉసిరి చెట్లు, రుద్రాక్ష చెట్లు, మారేడు చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎన్ని టెంపుల్స్ అంటే లేని టెంపుల్ లేదు, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. శివలింగాలు, జంట నాగుల విగ్రహాలు ఎన్నంటే అన్నీ చేసుకొని ఆ దేవుని దర్శనం చేసుకొని అక్కడ అన్నప్రసాదం పెడితే ఆ ప్రసాదం కూడా ఆరగించి సంతోషంగా మిగతా గుళ్ళన్నీ దర్శనం చేసుకున్నాం. ఎన్ని వినాయకుళ్ళు అంటే అసలు ఒక్కో వినాయకుడికి ఒక్కొక్క పేరు. అన్ని వినాయకుని దర్శనం చేసుకుని ఆఖరికి బయటకు వచ్చి ఈ నిలువెత్తు శివలింగాల మధ్య ఆ శివుని విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ఆ శివుని దర్శనం చేసుకున్నాం. ఆ శివుని దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్తూ ఉంటే కాళికామాత గుడి, కాళికామాత విగ్రహం. ఆ శివలింగాల మధ్య కాళికామాత శివుడు ఎంత అందంగా ఉన్నారో. ఇలా దగ్గరగా అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా శివలింగాల మధ్య మళ్ళీ కాళికామాత. శివలింగాలంటే శివలింగాలు లేని శివలింగం లేదు. అన్ని రకాల శివలింగాలు, వాయులింగం, స్ఫటికలింగం, సువర్ణలింగం. వాయులింగం అయితే అమావాస్య రోజు ఒక్కరోజే దర్శనం అవుతుందంట. ఆ ఒక్కరోజు దర్శనమే. అక్కడ ఆయనకి అభిషేకం చేసిన కుంకుమ మనకి త్రిశూలంగా బొట్టు పెడతారు. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రతిష్ట ఉంది. అన్నీ కూడా పంతులు గారు ఎంతో ఓపికగా కొంతమందిని అలా పోగేసి నిలబెట్టి ఎంతో అందంగా చెప్పారు. అవన్నీ వింటుంటే అలా ఉండిపోవాలనిపించింది. ఈ గుళ్ళో అయితే అమరావతిలో శివలింగాన్ని చూస్తే ఎలా అనిపించింది అలాగే ఉంది.
వీడియో తీయనివ్వరు కాబట్టి బయట నుంచే అలాగా అందంగా చూసుకున్నాం. ఆఖరికి మంగళవారం ఆంజనేయ స్వామి కూడా నాకు దర్శనం ఇచ్చాడు. ఉసిరి చెట్టు నీడలో అందంగా దర్శనమిచ్చారు ఆంజనేయ స్వామి. ఆ ఉసిరి నీడలో కొంతమంది భోజనాలు చేశారు. మేము భోజనం చేసిన చోట మారేడు చెట్టు ఉంది కానీ ఉసిరి చెట్టు లేదు. చుట్టూ మారేడు చెట్లు, ఉసిరి చెట్లు, రుద్రాక్ష చెట్లు ఎంతో అందంగా ఉంది. శివలింగాలు అయితే కళ్ళు మనసంతా నిండిపోయింది. కన్నులు పండగగా ఉంది. ఎన్ని శివలింగాలు, ఎన్ని జంట నాగులు. శివలింగాలు ఏదైనా మొక్కుకుంటే శివలింగ పూజ చేసుకొని ఆ శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారంట. అలాగే జంట నాగులు కూడా ఏదైనా మొక్కు చేసుకొని పూజ చేసుకొని అక్కడ ప్రతిష్ఠ చేస్తారంట. అందుకే ఎన్ని జంట నాగులు అంటే అలా చూసే కొద్దికి చూడాలనిపించే అందమైన శైవక్షేత్రం. ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన శైవక్షేత్రం. ఎన్ని వినాయకుడు ప్రతి వినాయకుడికి ఒక పేరు. అలాగే ఎన్ని నటరాజస్వాముల విగ్రహాలంటే ఒక్కొక్క నటరాజస్వామికి ఒక్కో పేరు. ఆ పేర్లు ఎప్పుడు వినని పేర్లు కొత్తగా అంత సంతోషంగా అనిపించింది. అదిగో కాళికామాత గుడి, అదిగో ఉసిరి చెట్టు నీడలు శివలింగాలు. ఇంకొక మాత ఉన్నారు. ఈ కనకదుర్గా మాత దీపారాధన దగ్గర దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్తే ఒక అందమైన దేవత కనిపించింది. ఆ తల్లికి మిరపకాయల దండలతో చేశారు. ఎంతో అందంగా పూజ. అంత ప్రశాంతంగా ఉంటుంది. అంత ప్రశాంతంగా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్